టైల్స్కి మొత్తం వాల్కేరు సీలింగ్తో సహా మొత్తం మనకి 8,50,000 అయిందండి. మనకి మొత్తం ఇలా చేతిలో కొత్త బిల్డింగ్కి. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇలా టాపిక్ వచ్చండి, మనం ఓ బిల్డింగ్ కట్టామని పండగ ముందు. ఇది సైట్ వచ్చి పొడవు వచ్చి 24.5 అండి, అడ్డం వచ్చి 15 అడుగులు, అది 3 అంగుళాలు ఉలిసి కట్టామండి. ఇది దీనికి మెటీరియల్తో ఎంత ఖర్చు అవుతుందో మీకు వీడియోలో చెప్తానండి. అలాగే దీనికి ఎన్ని బెడ్రూమ్లు వచ్చి కూడా మీకు చెప్తాను. హాల్ ఎలా వచ్చింది చెప్తాను, కిచెన్ ఎలా వచ్చింది చెప్తానండి. మొత్తం బిల్డింగ్ అంతా అవుతాకి పెయింటింగ్తో సహా మొత్తం ఇదంతా కాస్ట్కి ఎంత అయింది కూడా ఈ వీడియోలో నాశనం చెప్తానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ మన ఈ సైట్ వచ్చి మనం అడ్డం కొలుతున్నాం. చూడండి, అక్కడి నుంచి మనకి అది ప్లేస్ ఖాయమండి. అది చూడండి, అక్కడి నుంచి మనకి ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. ఈ అడ్డం అయిన తర్వాత మీకు పొడవు చూపిస్తానండి. చూడండి, 14 అడుగుల, చూడండి 8.5 అంటే చూడండి 15 అడుగులు అసలు కట్టుకోవాలి. 3 అంగుళాలు ప్లేస్ వద్దాం, 1, 2, 3 అంగుళాలు ప్లేస్ వద్దామండి. మనకి ఇప్పుడు పొడవు కొలిచి చూపిస్తాను. చూడండి, ఇది కూడా మన బయట నుంచి బయటకి అండి, అంటే అవుటర్ నుంచి అవుటర్కి, అదే అవుటర్ నుంచి అవుటర్కి. చూడండి, అడ్డం అయిపోయింది కదా, పొడవు కొలుతున్నామండి. చూడండి, అక్కడి నుంచి మనకి ఎంత వచ్చింది చూపిస్తాను. చూడండి, ఎంత వచ్చింది కొలిచి చూపిస్తాను. చూడండి, 24 అడుగుల 5 అంగుళాలు అండి. మన ఇటు పక్క ఎవరు కట్టలేదండి, మనం కొంచెం పెంచుకుందాం. సందు ఎందుకు కుదరడానికి కట్టామండి. ఇప్పుడు ఇది పొడవ అడ్డం చూపిస్తాం కదా, ఇప్పుడు గది లోపలికి వెళ్దామండి. బెడ్రూమ్ చూపిస్తాను మీకు. చూడండి, మనం లోపలికి వెళ్దామండి. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ నుంచి వచ్చేద్దామండి. చూడండి, చూపిస్తాను. ఇంకా తర్వాత 2 బెడ్రూమ్లు వచ్చాయండి. ఇవి కొంచెం ఓవర్ కింద ఉంటుంది వాయిస్. చూడండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి, మొత్తం గోడలు సీలింగ్లు అన్నీ కూడా మొత్తం ఇలా చేసామండి. ఒక కిటికీ పెట్టామండి దీంట్లోని. చూడండి, ఈ బెడ్రూమ్ని ఈ కబోర్డ్ అండి. ఇది ఒక కబోర్డ్ చేసాం. చూడండి, మొత్తం అన్నీ అయిపోయింది. కరెంట్ పని అంతా అయిపోయింది, లైట్లు అన్నీ అయిపోయి, ఫ్యాన్లు పెట్టుకోవాలి అంతే మనకి బెడ్రూమ్కి వచ్చి. నెక్స్ట్ వచ్చి ఇంకో బెడ్రూమ్ చూపిస్తానండి మీకు. చూడండి, ఇదిగోండి, ఇదో బెడ్రూమ్ అండి. ఇది చిన్న బెడ్రూమ్, కొంచెం దీనికి ఒక కిటికీ పడిందండి, ఒక గుమ్మ పడి మీకు చూపిస్తాను. చూడండి, సీలింగ్లు అన్నీ కూడా అయిపోయాయి. చూడండి, ఇంకో షేడ్ వచ్చింది, దానికి షేడ్ లేదు ఆ బెడ్రూమ్లోని. చూడండి, మొత్తం పెయింటింగ్లు వాల్కేర్తో సహా మొత్తం అయిపోయిందండి. గ్లాస్ దేశం కిటికీ. చూడండి, స్విచ్ బోర్డులు కూడా వేసామండి. మొత్తం అన్నీ కూడా వెలుగుతాయండి. మొత్తం అంతా కూడా కరెంటు సప్లై కూడా అయిపోయింది. అందుకే లేట్ అయిందండి వీడియో చేయకపోతే కారణం అదే. నెక్స్ట్ వచ్చి మనకి హాల్ చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇది హాల్లోనే టీవీ కబోర్డ్ అండి. ఇదిగోండి, ఇది దేవుడికి కబోర్డ్. ఇది చూడండి, మొత్తం దీనికి కూడా సీలింగ్లు మొత్తం వాల్కేలు గోడలకి అయిపోయాయండి. చూడండి, ఇది గ్రానైట్ గుమ్మం. దీనికి హాల్లోకి వచ్చి మనకి ఇక్కడ కిటికీ అండి. ఇది సిమెంట్ కిటికీ అండి. ఇది కూడా డోర్లు మొత్తం గ్లాస్ డోర్లు అండి ఇవి. చూడండి, మనకి హాల్లో ఏంటంటే మనకి 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్ చూపించలేదు కదండి. హాలు 2 బెడ్రూమ్ చూపించాం కదా, మీకు కిచెన్ చూపిస్తాను. చూడండి, హాల్లో వచ్చింది. చూడండి, ఇదిగోండి, ఇది కిచెన్ అండి. ఇది సింపుల్గా చేసాం. చూడండి, ఇదిగోండి, సింపుల్ చేసామండి. ఇది వాటర్ కూడా వస్తుంది. మొత్తం ఇది మొత్తం పని అంతా అయిపోయిందండి. చూడండి, కిచెన్ కింద ఇదంతా మనం ఏం పెట్టుకుంటాకండి, పోపు డబ్బాలు, గ్యాస్ బండ్ అన్నీ పెట్టుకుంటాకి ఇలాగ సెట్ చేసామండి. నెక్స్ట్ వచ్చి మనకి బాత్రూమ్ చూపిస్తాను. చూడండి, మెట్ల ల్యాండింగ్ కింద వచ్చింది. చూడండి, బాత్రూమ్ కూడా మొత్తం చూడండి, డోర్ పెట్టాం. డోర్లు మొత్తం పని అంతా అయిపోయిందండి. చూడండి, బాత్రూమ్ కింద ఏంటంటే టైల్స్, బాత్రూమ్ పైన కూడా గోడలకు టైల్స్ అండి. ఇవి కూడా షవర్తో సహా మొత్తం. ఇవి చూడండి, బేషన్ కూడా బిగిస్తామండి. చూడండి, బేషన్ కూడా బిగిస్తాం. ఇవ్వండి, ఇది వాటర్ది అండి, ట్యాంకు, ప్రెజర్ ట్యాంక్ అండి. ఇది మనకి మొత్తం ఇదంతా అయిపోయింది. చూడండి, అదనమాట కాంపౌండ్ టైప్ అండి.
మామూలుగా ఎలా చూసి కూర్చున్నా మిషన్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కారు కడుక్కుంటాం. ఇది వాష్ మిషన్ కలెక్షన్ అండి. ఇది ఇవో పైప్ దీంట్లో పెట్టుకుంటాం. ఇవన్నీ ఎదర పక్క ఇది ఇలాగా. ఇప్పుడు మీకు పైకి ఎక్కి చూపిస్తానండి. మేడపైకి వెళ్దాం. మేడపైన ఎలా ఉంది మీకు అంతా చూపిస్తాను. తర్వాత రేటు కూడా మాట్లాడదామండి. అదే ఎలివేషన్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ మెట్లు అండి ఫినిషింగ్ చేయలేదు, చిన్న పని ఉందండి. రోడ్లు వేస్తున్నారు ఇక్కడ, అందువల్ల చేయలేదండి. ఇదంతా అయిన తర్వాత చేస్తాము. చూడండి మెట్లు అండి. దీనికి మేడకు వచ్చి మొత్తం ఇదంతా ప్రైమర్ ఎక్కించి కలర్ ఎక్కిస్తామండి. దీనికి ప్లంబింగ్ ఎలక్ట్రిషన్ అంతా పని అయిపోయినట్టే. చూడండి ఇదంతా తీసేస్తాం, ఏమి ఉండదు. ఇదిగోండి నీళ్ళ ట్యాంక్ అండి. ఇది నీళ్ళ ట్యాంక్ కూడా బిగిస్తాం. 1000 లీటర్లు అండి ఇది ట్యాంక్ వచ్చి. చూడండి అంతా క్లియర్ అయిపోయింది. మొత్తం ఇదంతా అయిపోయిందండి. చూడండి ఈ ముక్క మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ ఒకటి చేసుకోవాలి. ప్రైమర్ అంతా ఎక్కిస్తాం. పైకి ఇసుక ఎక్కిస్తామండి, కింద రోడ్లు వేస్తున్నారని. చూడండి మొత్తం ఇదంతా అయిపోయింది. మీకు ఎలివేషన్ చూపిస్తాను. చూడండి కింద దిగిపోదాం. కింద దిగిపోయి మనకి కింద చూపిస్తానండి మొత్తం ఎంత అయిందో అంత కూడా. మనకి చూసారు కదండి, మొత్తం మనకి ఈ బిల్డింగ్ మన చేతిలో వస్తాకి అయిన కాస్ట్ అండి 8,50,000 అయిందండి. కరెక్ట్గా మనం ఇలా దిగితాకి 8,50,000 అయింది. లైట్లతో సహా, సీలింగ్ లైట్లతో సహా చెప్తున్నానండి. దీనికి ఇప్పుడు దేనికి అయింది మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చండి ఇసుకకి, సిమెంట్కి, కంకర్కి, ఓసుకి, ఇటుకండి. ఇటుకంటే మొత్తం అంతా కూడా మనం పెద్ద ఇటుక కట్టామండి. అది కూడా క్లారిటీ చెప్తున్నాను. మొత్తం పెద్ద ఇటుకతో కట్టాం. మనం పెద్ద ఇటుకతో కట్టాం ఇటుక్కి. అలాగే మనకి మనకి ప్లాస్టింగ్లు ఉంటాయి కదండి, ప్లాస్టింగ్కి, అలాగే మనకి లోపల సీలింగ్లకి, కరెంట్ పనికి, ప్లంబింగ్ పనికి, మనకి మొత్తం వైరింగ్తో సహా మీకు చెప్తున్నానండి. వైరింగ్తో సహా గుమ్మాలకి, కిటికీలకి, గ్లాస్ ఫిట్టింగ్స్కి, అలాగే డోర్లకి, టైల్స్కి, మొత్తం వాల్ కేరు, సీలింగ్తో సహా మొత్తం మనకి 8,50,000 అయిందండి. మనకి మొత్తం ఇలా చేతిలో కొత్త బిల్డింగ్కి మొత్తం ఆ కాస్ట్ అయిందండి. 8,50,000 అయింది. ఇది మనకి సైట్ చూసారు కదండి. ఈ సైట్కి అయితే ఈ కాస్ట్ అండి. సింగిల్ లేయర్కి అయితే ఈ కాస్ట్ అండి. ఒకవేళ డబుల్ లేయర్ అనుకోండి కొంచెం పెరుగుతుంది అండి, ఎందుకంటే మోత అన్నీ ఉంటాయి కదా. బేస్మెంట్లో మట్టితో సహా మీకు చెప్తున్నానండి, వరలతో సహా మీకు చెప్తున్నాను. దీనికి మనకి ఈ వీడియో అయితే ఎక్కడితో ఇది అయిపోయినట్టేనండి. మీరు ఎవరైనా కట్టించుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇది మాత్రం 2025లో ఇదండి. దీని రేట్లు అన్నీ కూడా మనం మరి 2 నెలలు మన పనులు ఖాళీ లేక మనం వీడియో చేయలేకపోయామండి. అందుకే చెప్తున్నానండి. శివరాత్రి రోజున ఇది పొద్దున్న తీస్తున్నామండి వీడియో, అది కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే మన నెక్స్ట్ కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కొత్త వీడియోస్ మీకు పెడతానండి.